వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ముడి పెసలతో క్రిస్పీ కారపూస. మంచి హెల్దీ రెసిపీ. అది ఎలాగంటే మామూలుగా పెసలు అనేవి చలువ చేస్తాయి అంటారు. పెసలతో చేసిన ఏ రెసిపీ అయినా సరే మెనూల మీద చూసుకుంటే పెసలతో చేసే ఏ రెసిపీ అయినా చాలా చలువగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ, క్రిస్పీ, క్రంచీ. ఇంకా బాగా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, పిండి పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు మనకు. అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ట్రై చేయొచ్చు. రా సీడ్స్తోనే కేవలం ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా కారపూస చేసేసుకోవచ్చు. చక్కగా మనం పొట్టుతోనే చేస్తున్నాం కాబట్టి ఫైబర్ కూడా అధికంగానే ఉండి చాలా తేలిగ్గా జీర్ణం కూడా అవుతుంది. ఎన్నో చక్కని టిప్స్ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఫ్రెష్ పెసలు తీసుకోవాలి, పుచ్చినవి కాకుండా. ఫ్రెష్ అంటే ఏసీలోవి కానీ కొత్త పెసలు కానీ, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా పెసలు తీసుకొని ఒక 5-6 సార్లు కడిగి పెట్టుకొని ఒక 5-6 గంటల సేపు బాగా నాననివ్వాలి. ఒక్కోసారి పెసలు ఏమవుతాయంటే గరిపోతాయి, బాగా నానవు, సగం నానతాయి, సగం నానకుండా ఉంటాయి. అయినా కూడా నో ప్రాబ్లం. ఎలాగైనా ఒక 5-6 గంటల సేపు అయితే నానపెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని జార్లో పోసుకొని ఈ విధంగా ఒక 80% మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 80% మెదిగిన పిండిలో కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి కూడా ఫైన్ పేస్ట్ లాగా చాలా మెత్తగా అంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కాటికలాగా వచ్చే వరకు చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టుకున్న పెసల మిశ్రమాన్ని ఆ బేసిన్లో వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా ఎన్నపూస తీసుకొని వేసుకోవాలి. అది ఆప్షన్ అన్నమాట. ఎన్నపూస ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు అంతా. నేనైతే వెన్నపూస వేసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా వాము కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వెన్న కూడా కరిగే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రెడీగా ఉన్న వరిపిండి తీసుకొని మిక్సీ పట్టుకున్న పెసరపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఎలాగంటే కారపూస చేయడానికి అనుకూలంగా ఉండే వరకు కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కలిపితే జోరైతే కనుక మళ్ళీ వేసుకొని ఇంకొంచెం అనుకూలంగా ఉండేటట్టు గిద్దెలో పెట్టి వత్తడానికి అనుకూలంగా ఉండేటట్టు కలుపుకోవాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు ఇంతకుముందు పెసరపప్పుతోనే చేసేవారు కారపూస అనేది. పెసలు ఈ విధంగా నానబెట్టి ఇలా చేయకపోయినా సరే పెసలు కడిగి ఎండబోసి మరపట్టించుకొనైనా ఇదే విధంగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అను చలవ కూడా చేస్తాయి పెసలు అనేవి. కారపూస గిద్దెలు ఇలా తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేస్తే చాలా చక్కగా కష్టపడకుండా చాలా సింపుల్గా ఒత్తుకోవచ్చు కారపూసని. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని గిద్దెలో పిండి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కిందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. పిండి ముద్ద వేయగానే పైకి తేలిందంటే ఆయిల్ హీట్ వచ్చినట్టు. ఆయిల్ హీటెక్కిన తర్వాత కారపూస గిద్దెతోని కారపూస ఒత్తుకుంటే బురుగు తగ్గే వరకు అదే విధంగా ఉంచుకోవాలి. అలా బురుగు తగ్గిన తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలి. ముందే కదిలించుకుంటే మనకి తీయడానికి అనుకూలంగా ఉండదు. మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని నూనె ఒడిసిన తర్వాత తీసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కారపూస. మళ్ళీ మిగిలిన పిండిని కూడా అదే విధంగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని అదే విధంగా చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా పాడవకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. చాలా ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్ రెసిపీ.
ఇలాంటి హెల్దీ ఫుడ్ పిల్లలకి పెట్టినా పెద్దవాళ్ళు తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.